శ్రీదేవి గారు నమస్తే అండి. మరి నిన్న జరిగిన పునఃశంకుస్థాపన సభను ఉద్దేశించి అంబటి రాంబాబు గారు కానీ వైసీపీ నాయకులు కానీ మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించి అమరావతిని విధ్వంసం చేసింది, నాశనం చేసింది కూడా చంద్రబాబు అని అంటూ కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి ఏంటి, ఎలా చూస్తారు అసలు? ఇంకా వీళ్ళు అమరావతి మీద కుట్రలు ఇప్పటికైనా మానుకుంటారేమో. అమరావతి ఎజెండాతో ఎలక్షన్కి పోతే వచ్చిన తీర్పుని బట్టి అన్న వీళ్ళకి బుద్ధి వచ్చిద్దేమని అనుకుంటున్నాం, కానీ వీళ్ళకి ఇంకా బుద్ధి రావట్లేదు. వీళ్ళు ఇంకా మాటల తోటాలు పేలుతానే ఉన్నారు. ఇప్పుడు కూడా మేము 3 రాజధానులకు కట్టుబడి ఉండామన్నారు. 3 రాజధానులు ప్రపోజల్ పెట్టి వైజాగ్ని ఎంత మాత్రం డెవలప్ చేశారు, కర్నూలులో మరి న్యాయ రాజధానిని బెంచి ఏమాత్రం తీసుకెళ్లారు. ఇప్పుడు 3 ప్రాంతాల అభివృద్ధికి పూనుకొని మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎక్కడ కదలకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కాపాడారు. మరి హైకోర్టు బెంచ్ కర్నూలులో పెడతామని చెప్పేసి అది తీర్మానం చేశారు. ఇవాళ అమరావతిలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇంకా కూడా మీ పిచ్చి కోతలు పిచ్చి రాతలతోటి ఇప్పుడు పాపం అంబటి రాంబాబు గారు సొంతగా యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టుకొని ఇక యూట్యూబ్ ఛానల్ అనేది డెవలప్ అవ్వాలంటే మేము పిచ్చి కోతలు కోయాలి, ఏం చెప్పాడో ఏం చేశారని చెప్పి చూస్తారు, నాకు వ్యూస్ వస్తాయి అని చెప్పి అనుకుంటున్నాడు. కానీ మీ పిచ్చి పరాకాష్ఠకు చేరింది. మేము ఇంకా చంద్రబాబు గారిని కూడా ప్రెషర్ చేయాలనుకుంటున్నాం. ఎవరు లీకులు ఏంటో చూసి ఎవరి మీద ఎన్ని అబాండాలు ఉంటాయో ఎన్ని కేసులు పెట్టాలో పెట్టి తొందరగా తేలిస్తే బాగుంటుంది. మరి నిన్న ప్రధానమంత్రి గారు ఈ ఏరియాలోకి వస్తే ఏ రకంగా గన్నవరంలో ఎంత కుట్రల బన్నీ ఎట్లా ఫ్లైట్ వచ్చే టయానికి ఏ రకంగా చేశారు, మరి ఇక్కడ అమరావతిలో రిటర్న్ వెళ్ళబోయేటప్పటికి పైపులు తగలబెట్టి ఎంత నాశనం చేయాలని చూశారు. కనీసం మోడీ గారైనా సరే ఈసారి స్పందించాలని మేము మాత్రం గట్టిగా కోరుకుంటున్నాము. వీళ్ళు ఎంత దుర్మార్గం చేయడానికైనా పాల్పడతారు. అమరావతి అభివృద్ధి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తీర్పిచ్చినా కూడా వీళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు. ఇంకా పైపెచ్చు అక్కడ కూర్చొని నేను 3 రాజధానులు కట్టుబడి ఉండానని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇక్కడ అమరావతిలో ఏం డెవలప్ చేశాడు? మరి గత చంద్రబాబు గారు ఏమైతే కట్టాడో దానిలో కూర్చొని కులికి అసెంబ్లీలో ఇచ్చేసి పోయాడు. కానీ ఒక్క ఇటుకురాయి కూడా అక్కడ వేయకుండా ఇంకా మేము అమరావతి నాశనం చేశాడు చంద్రబాబు అని చెప్పి మాట్లాడుతుంటే వీళ్ళకి మామూలుగా ప్రజలే బుద్ధి చెప్పాలేమని అనుకుంటున్నాం. 4 చీపిరి కట్టలు తీసుకెళ్ళి వీళ్ళని వాతలు పడేటట్టు కొడితే బాగుంటుందని మాకైతే ఇప్పుడు దాకా మమ్మల్ని 1631 రోజులుగా కూడా మమ్మల్ని ఎంత బాధ పెట్టినా కూడా కోపం రావట్లేదు. కానీ ఇంకా మా మీద ఇంకా దుర్మార్గం చేసి అమరావతిని పూర్తిగా నాశనం చేయాలని చూస్తుంటే అప్పులు గొప్ప ఆంధ్రప్రదేశ్ అని చెప్పి నువ్వు 12 లక్షల కోట్ల అప్పులు చేశావు. ఎక్కడైనా ఒక ప్రాజెక్టు కనీసం నీకు అమరావతి మీద అయితే మంచి ఒపీనియన్ లేదు కాబట్టి మరి మిగతా చోట్లైనా సరే ఎక్కడైనా ఏమైనా డెవలప్మెంట్ చేసావు, కనీసం రోడ్లు గొంతలు కూడా పొడవలా. ఇంకా పైపెచ్చు నేను చెందానని చెప్పి మాట్లాడుతున్నావు. మరి నువ్వు ఏం చేసావో ఏం చెందావో ప్రజలు చూశారు కాబట్టి దానికి తగిన తీర్పు ఇచ్చారు. ఇంకా కూడా నిన్ను అసలు రాష్ట్రంలో లేకుండా పారదోలితే తప్పితే నిన్ను రాష్ట్రంలో ఉంచినా కూడా అమరావతిని నాశనం చేసినట్టే ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా నాశనం చేస్తావని చెప్పేసి నువ్వు ఎక్కడ ప్యాలెస్లు కట్టుకున్నావో అక్కడికి పోయి 3 రాజధానుల కాన్సెప్ట్ అని బెంగళూరు కర్ణాటక పోయో లేకపోతే హైదరాబాద్లో పోయి నువ్వు వేషాలు ఎత్తే బాగుంటుంది అనుకుంటున్నాం. కానీ అంటే ఈ సభ మొత్తం అట్రప్లాప్ అయిందని చెప్పి జనాలను కూడా డబ్బులు ఇచ్చి తరలించుకున్నారు ఈ సభలకి అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్నారు. అలాగే సభ మొత్తం కూడా పొగడ్తలతోనే నిండిపోయింది తప్ప విభజన హామీలు ఒక్కటి కూడా అడగలేదు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ అని చెప్పేసి కూడా అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ డెవలప్మెంట్స్ ఇవన్నీ రాజధానిలో పనులన్నీ చేయడానికి కానీ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇది ప్రారంభించడం కానీ మరి నీటి ప్రాజెక్టులు కానీ ఇవన్నీ చేసింది కళ్ళే ఉన్న దొబ్బినియ్యా. మరి ఏ రకంగా ఏం ప్రారంభించాడు? పొగడ్తలు అంటున్నావు. ఏం పొగడ్తలు? చంద్రబాబు గారి ఘనత ఇంతకుముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోడీ గారు చూశానని అది చెప్పాడు. అది పొగడతెట్ట అయింది. చంద్రబాబు గారి మీద ఒపీనియన్ చెప్పాడు. మరి లోకేష్ పప్పు అన్నావు. నిన్న లోకేష్ స్పీచ్ చూస్తే మీరు ఎందుకు పనికిరారు, మొత్తం సన్నాసుల కింద లెక్క అని చెప్పేసి మేము మాత్రం గట్టిగా అనుకుంటున్నాము. మరి ఏ రకంగా కాబోయే ముఖ్యమంత్రి అని కూడా మేము బాగానే అనుకుంటున్నాము. ఎందుకంటే మీరన్న పప్పు అన్నందుకు ఆయన అంత రాటు తేలి ఇవాళ గంట సేపు అనర్గళంగా తీర్పు ఇవ్వడానికి మరి మోడీ గారి ముందు అందరి స్పీచ్లు ఒక ఎత్తు అయితే లోకేష్ గారి స్పీచ్ ఒక ఎత్తు అయ్యి మరి చంద్రబాబు గారి కంటే కూడా లోకేష్ గారు బాగా ఇది రైఫిల్ లాగా తయారయ్యారని మేము అనుకుంటున్నాము. దయచేసి చంద్రబాబు గారికి కూడా మేము ఒక వినతనమాట. మరి మన కార్యకర్తలను కోల్పోతున్నాము. మన కార్యకర్తలను నేను సమయంను పాటించాలి అని చెప్పి మీరు మాట్లాడే మాటకి మన కార్యకర్తలను మనం కోల్పోతున్నాం. అట్లా కాకుండా మీరు యాక్షన్లోకి దిగితేనే వీళ్ళ నోళ్ళు మూతపడతాయి, వీళ్ళ చేష్టలు అణిగిపోతాయి. దేశ ప్రధాని అంటే 29 రాష్ట్రాలకు ప్రధాని ఆయన వస్తేనే ఇన్ని చిన్నెలు చేశారంటే వీళ్ళని ఏమనాలో కూడా అర్థం కావట్లా.
కూతవేటి దూరంలో మరి దాదాపు 9 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న పైపుల్ని ఎంత పెట్రోల్ పోసి ఎంత దుర్మార్గం చేశారో మేము అర్థం కావట్లేదు. ఆ పొగ అనేది కావురేసి అసలు మబ్బు వాతావరణం ఏమన్నా వర్షానికి తయారైందా అన్నట్టుంటే తీరా బయటకు వచ్చి చూస్తే ఏముంది ఈ రకంగా మీ జిమ్మిక్కులు అనమాట. మరి అప్పుడు కూడా బొంగులు తగలబెట్టి అమరావతిని అడ్డుకోవాలని చెప్పి బొంగులు తగలబెట్టారు. ఇప్పుడేం పైపులు తగలబెట్టి అమరావతి 2O అన్నప్పుడు పైపులు తగలబెట్టి అడ్డుకోవాలని చూస్తున్నావు. మాకు అది యజ్ఞ హోమం లాగా ఉందన్నమాట. నువ్వు ఎంతైతే దుర్మార్గంగా అడ్డుకోవాలని చూస్తున్నావో అది హోమగుండం లాగా తయారు చేసావు. అది మంచి మాకు శుభసూచకమే అనుకుంటున్నాము. నిన్న ఏదైతే ఈ పునఃశంకుస్థాపన సభలో మోడీ గారు మాట్లాడుతూ అప్పుడు ఇంద్రుల రాజధాని అమరావతి నేడు ఆంధ్రుల రాజధాని అమరావతిగా ఆవిర్భవించిందని చెప్పడం, కానీ దీనిని మనమే కట్టాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు లోకేష్ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారితో ఉద్దేశించి ఈయన మాట్లాడడాన్ని ఒక అమరావతి మహిళగా మీకు ఏ విధంగా అనిపించింది లైవ్లో ఈ మాటలు విన్నప్పుడు? ఇది ఇంతకు విభజన హామీలు అమలుపరచాలి అంటే విభజన హామీల్లో రాజధాని ఏర్పాటు చేయాల్సిన హక్కు కేంద్రానికి ఉంది. పాపం అప్పుడు మంచో చెడో జరిగిపోయిన తప్పును మనం పట్టుకోదలుచుకోలేదు. ఇప్పుడు అభివృద్ధి చేస్తామన్నారు. అవి విభజన హామీల్లో ఒకటేగా. మరి మామూలుగా సెకండ్ 2Oలో కూడా భూమి తీసుకొని ఎయిర్పోర్టుకు కానీ రైల్వే లైన్కి కానీ లేకపోతే ఔటర్ రింగ్ రోడ్లకు కానీ భూసేకరణ అనేది చేయాలని చెప్పేసి 2O భూమి తీసుకుంటున్నారు. ఆ భూమి తీసుకుంటే ఇప్పుడు బాంబే ఉంటే పొద్దునే వచ్చి సాయంత్రానికి వెళ్ళేటట్టు పారిశ్రామికవేత్తలు అప్ అండ్ డౌన్ చేసేటట్టు వీలుగా ఉంటే ముంబై ఆర్థిక రాజధానిగా తయారైంది. అట్లానే అమరావతిని కూడా డెవలప్ చేయాలని ఒక ఆలోచనతోటి ఇప్పుడు ఇంత క్రితం మనం తెలుసో తెలియకో మరి రైతులకి ఇదంతా పక్కపక్క నుండి పెద్ద పెద్ద ప్లాట్లుగా లేకుండా ఇప్పుడు మనం ప్రాజెక్టుకి ఇవ్వాలంటే ఎయిర్పోర్ట్కి ఇవ్వాలంటే 5,000 ఎకరం కావాలి. మరి పరిశ్రమలకు ఇవ్వాలంటే పెద్ద ల్యాండ్లు కావాలి. పరిశ్రమల చుట్టూ ఎవరో మరి జనం లేకుండా మరి కొంత ఓపెన్ ప్లేస్గా ఉండాలి. మరి దాని పొల్యూషన్ అనేది జనానికి రాకుండా ఉండాలని చెప్పేసి ఒక ఒపీనియన్ అయితే ఉంది. ఆ విధంగా 2Oలో కూడా డెవలప్ చేయాలని చూస్తున్నాడు. ఆయన ఆలోచనలో మేధాశక్తిని మీరు తట్టుకోలేక మీరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. మీరు చేసే చిల్లర రాజకీయాలు ఎట్టుంటుందంటే మీరు 3 రాజధానులు అని చెప్పి జనాన్ని రెచ్చగొట్టి తీసుకొచ్చి R1 జోన్లో పెట్టి మురికోపంలాగా తయారు చేయాలని చూస్తే ఇప్పుడు అదే మురికోపం కాకుండా మరి మొన్న మంగళగిరిలో లోకేష్ ఏ విధంగా అయితే జనాలకి ఇచ్చాడో స్థలాలు ఇచ్చాడు, ఇళ్ల పట్టాలు ఇచ్చాడు. ఆ ఇళ్ల పట్టాలు ఇచ్చిన వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళు. అయ్యా మేము వైసీపీ వాళ్ళం అంటే వైసీపీ వాళ్ళు అయితే మీరు మనుషులు కాదా, మీరు నా నియోజకవర్గంలో లేరా అని వాళ్ళ భుజం తట్టి వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఈ రాజకీయం ఏంటి మీ రాజకీయం ఏంటి అని చెప్పేసి ఒక్కసారి ఆలోచన చేసుకుంటే మరి చాలా బాగుంటుంది. ఇంకా కూడా అమరావతి మీద విషం కక్కే ఆలోచన మానుకోవాలి. విషం కక్కే ఆలోచన మానుకోకపోతే అమరావతి రైతులుగా మేము ఎట్టయితే ఉద్యమం చేసామో నిన్ను తొందరలో జైలు పంపించాలని చెప్పేసి మేము తల ఒక కేసు పెట్టేసి లేకపోతే మరి రాష్ట్రపతికి ఒక ఇదైనా వినతిపత్రం అనేది పంపిద్దామని చెప్పి కూడా పూనుకుంటున్నాం. మీరు ఎట్లాంటి దుర్మార్గాలు చేసి అమరావతి అడ్డుకున్నారంటే మాత్రం చరిత్రలో నువ్వు హిట్లర్ ముసోలియన్ ఎట్లా నిలిచాడో కూడా నేను జగ్లక్కు తొగ్లక్కు అని చెప్పేసి ఆ రకంగా కూడా నువ్వు చరిత్రలో నిలిచిపోతావు. నువ్వు మంచి చేసి నిలిచిపోయే మనిషి మాత్రం కాదు. నీ మీద ఉన్న కేసులు మామూలు కేసులు కాదు. ఇవాళ లిక్కర్ స్కామ్ మొత్తం బయటికి తీసి నిన్ను కనుక తొందరలో జైలుకు పంపిస్తే మాత్రం ఆంధ్ర రాష్ట్రం శుభ్రంగా బాగుపడిద్ది. లేకపోతే మా కొరి మేమే పెట్టుకున్నట్టు అయింది. అది కూడా చంద్రబాబు గారు గమనించి ఏమి తప్పు లేకుండా మీరేం చేయమంటల్లా. వాళ్ళు చేసిన తప్పులు వెతకాలంటే 10 నిమిషాల పని. ఆ రకంగా చేసి మేము తొందరగా వీళ్ళందరూ నోళ్ళకు మూతలు పెడితే బాగుంటుంది అనుకుంటున్నాం.